హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ఎదురు వార్త భారీ భూకంపం తీవ్ర భయంలో ప్రజలు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకుందాం. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయడం అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక బంగాళాఖాతంలో 4.5 తీవ్రతతో ఆదివారం అంటే ఈరోజు భూకంపం సంభవించింది. భూకంపం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చింది. భారతదేశంలో పలు ప్రాంతాల్లో ప్రకంపనలు అయితే రావడం జరిగింది. విశాఖపట్నం సహా పొరుగున ఉన్న అన్ని జిల్లాలకు ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఎప్పుడు వచ్చిందంటే ఉదయం 5 గంటల ప్రాంతంలో వైజాగ్లో ప్రకంపనలు వచ్చినట్లు స్థానికులు అయితే చెప్తున్నారు. గాజువాక, మంగళపాలెం, సాగర్ నగరు, పెద్దవాల్తేరు, అరివాలోవా, అదేవిధంగా ఎంవిపి కాలనీ సహా ఇతర ప్రాంతాల్లో ప్రకంపనలు అయితే వచ్చాయని చెప్తున్నారు. అదేవిధంగా ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ద ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ ఏదైతే ప్రకారం ఆదివారం తెల్లవారుజామున బంగాళాఖాతంలో రిక్టర్ స్కేల్పై 4.5 తీవ్రతో స్వల్ప భూకంపం సంభవించినట్టు తెలిపారనమాట. దీంతో నేషనల్ సెంటర్ ఫర్ ద సిస్మాలజీ భూకంప పరిశోధన సంస్థ అనమాట తెలిపిన వివరాల ప్రకారం ఉదయం 5 గంటల 5 నిమిషాల 46 సెకండ్లకు 10 కిలోమీటర్ల లోతులో సంభవించిందనమాట. దీని కేంద్ర బిందువుగా బంగాళాఖాతం కాకినాడ తీరానికి సుమారు 225 కిలోమీటర్ల దూరంలో ఉంది. భూకంప కేంద్రం 16.805 డిగ్రీల ఉత్తర అక్షాంశం మరియు 44.381 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద అయితే ఉంది. భూకంపం వల్ల ఎలాంటి ప్రాణనష్టం, ఆస్తి నష్టం అయితే సంభవించలేదు. కానీ అనకాపల్లి, విజయనగరం, కాకినాడ, కోనసీమ కొన్ని ప్రాంతాల్లో భూకంపం సంభవించినట్లు సమాచారం. తక్కువ లోతుగా సంభవించిన భూకంపాలు నిపుణులు దీన్ని చెప్తున్నారనమాట. సో ఒక్కసారిగా ఇక 5 గంటలకు రావడంతో ఇక అన్ని శబ్దాలు రావడంతో ఒకసారిగా ప్రజలందరూ కూడా బయటికి అయితే పరుగులు తీశారు రోడ్లపైకి. సో ఇక ఎలాంటి ఆస్తి ప్రాణనష్టం సంభవించలేదన్నమాట. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇక భూగర్భ నిర్మాణంలో సర్దుబాటు కారణంగా అదేవిధంగా అలలు అదేవిధంగా సముద్రం కూడా దగ్గరలో ఉండడం, సో ఇక ఈ ప్రకంపనలు స్వల్పంగా ఉన్నాయని చెప్పేసి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా తెలిపారనమాట.